న్యాచురల్ స్టార్ నాని, దసరా, హాయ్ నానా, సరిపోదా శనివారం లాంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ ని సాధించి మంచి జోష్ మీదున్నాడు. అదే ఉత్సాహంతో ఇప్పుడు హిట్ 3 ది ప్యారడైజ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు కూడా వేటికవే డిఫరెంట్ సబ్జెక్ట్తో కూడిన చిత్రాలు కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. హిట్ 3 మే 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుండగా ది ప్యారడైజ్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కొన్ని రోజుల క్రితం రా స్టేట్మెంట్ పేరుతో ది ప్యారడైజ్ నుంచి నాని క్యారెక్టరైజేషన్తో కూడిన వీడియో రిలీజ్ చేయగా నాని గెటప్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పినట్లయింది. ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీ స్క్రిప్ట్ నానికి నచ్చలేదని, బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో మూవీ ఆగిపోయిందనే రూమర్స్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. వీటిపై నాని టీమ్ స్పందిస్తూ ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి. కానీ ది ప్యారడైజ్ పనులు అనుకున్న విధంగానే జరుగుతున్నాయి. దీన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో త్వరలోనే చూస్తారు. అప్పటి వరకు మీరు రూమర్స్ సృష్టిస్తూ బతికేయండి. ఫ్యాన్స్ మా మూవీపై చూపిస్తున్న అభిమానంతో పాటు వ్యతిరేక శక్తులని కూడా గమనిస్తున్నాం. వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాం. టాలీవుడ్ చరిత్రలోనే ది ప్యారడైజ్ గర్వించే మూవీ అవుతుంది. రూమర్స్ ప్రచారం చేసే వాళ్లంతా కోలుకోవాలని ఆశిస్తున్నాం. అభిమానులంతా గర్వపడేలా నాని ది ప్యారడైజ్తో మీ ముందుకు వస్తారని టీం సదరు పోస్ట్తో పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలీ లాంటి భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి విదేశీ భాషల్లోనూ 2026 మార్చి 26న విడుదల కానుంది.